ఒకప్పటి టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న టబు 50 ఏళ్లు దాటినా ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు. ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోతో గతంలో ప్రేమలో ఉన్నట్లు, అతని కారణంగా పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోయినట్లు సమాచారం. ఇక బద్రీ, నాని వంటి సినిమాల్లో నటించిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అమీషా పాటిల్ 50 ఏళ్లు వస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో ప్రేమ విఫలం అవ్వడంతో పెళ్లికి దూరంగా ఉంటుందంటూ టాక్. ఇక 80స్లో స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ శోభన గారు 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గతంలో ఒక మలయాళ హీరోతో ప్రేమలో ఉన్నట్లు, వారి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. దీంతో శోభన పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. అలాగే 90s బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ హీరోయిన్ నగ్మ గంగూలీతో ప్రేమ విఫలం కావటం, ఆ తర్వాత తమిళ నటుడు శరత్ కుమార్తో కూడా ప్రేమ విఫలం కావడంతో పెళ్లికి దూరంగా ఉందని టాక్. అలాగే అల్లుడు గారు, పంచదార చిలక వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్కి అలరించిన కౌసల్య కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఇక ఒకప్పటి హీరోయిన్ సితారా 80s, 90స్లో పలు తెలుగు, తమిళ మూవీస్లో నటించారు. ఈమె ప్రస్తుతం మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మరి సితారా గారు కూడా 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తలేదు. ఇక అలాగే ఒకప్పటి లేడీ కమెడియన్గా చాలా సినిమాల్లో నటించిన రజిత గారు ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. మరి ఈమె కూడా 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి ఊసి ఎత్తలేదు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.